మేఘ్నాస్ ఫుడ్ జర్నీ. ఈ రోజు మళ్ళీ ఇదిగోండి భీమయ్య సహాయంతో మళ్ళీ ఇలా పెట్టుకున్నాను. ఇంకా నేను దీన్ని మాస్టర్ అవ్వలేదు. ఈరోజు మనం చేసే డిష్ ఏంటి? చికెన్ మామిడికాయ, అంటే కోడి మామిడికాయ కూర. చికెన్ మామిడికాయకి కావాల్సిన పదార్థాలు ఆర్ ఇంగ్రీడియంట్స్ మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ మనం 1/2 కిలో చికెన్ తీసుకున్నాము. ఒక 3 ఉల్లిపాయలకు చిన్న మామిడికాయ, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, 2 టొమాటో, ఇది 2 టీ స్పూన్ ధనియా పౌడర్, కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత కారం, పట్టా, లవంగ, పసుపు, ఇక్కడ వచ్చేసి గరం మసాలా పౌడర్, నూనె. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. పెట్టుకున్నామండి. ఫస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం అది. ఫస్ట్ మనం ఇది పట్టా లవంగా వేసుకుంటున్నామండి. దాన్ని కాగరిద్దాం. అందరూ మటన్ మామిడికాయ నార్మల్ గా వండుతారండి, నేను చికెన్ మామిడికాయ వండుతున్నాను, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇది కొంచెం మూత పెడదాం, వేడి మంచిగా అందుద్ది. ఉల్లిపాయలు సగం వేగిందండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందాము. పసుపు, ధనియా పౌడర్ 2 టీ స్పూన్స్ అని చెప్పాను కదా, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చూస్తే మీరు మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు దీనిలో మనం టొమాటోస్ వేద్దాము. టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ 2 స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 గ్రీన్ చిల్లీస్, సాల్ట్. సో మీరు చూసారు మంచిగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేద్దాము. మనం 1/2 కిలో చికెన్ తీసుకున్నాం. చికెన్ వేసేద్దాం. సాల్ట్ ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాం కదా, తర్వాత మళ్ళీ వేసుకుందాము కావాల్సి వస్తే. మోస్ట్లీ సరిపోతుంది. దీంట్లో ఇంకా కారం వేయాలి. కారం మీకు కావాల్సినంత, మీకు కారం సరిపడే అంత మంచిగా కలుపుదాం. క్లోజ్ చేసేసి చికెన్ కుక్ అవ్వాలి. ఇప్పుడు చికెన్ మంచిగా ఆయిల్లో వేగిందండి. దీనిలో మనం కొంచెం వాటర్ వేద్దాం గ్రేవీ కోసం అని చెప్పి. మనకి ఎంత కావాలో అంత వాటర్ చాలు. సో ఈ చికెన్ చాలా ఫాస్ట్ కుక్ అయిందండి. మన గ్యాస్ స్టవ్ కంటే చాలా ఫాస్ట్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ టు బి కుక్డ్ సో ఈజీలీ అండ్ సో ఫాస్ట్. ఇప్పుడు దీంట్లో మనము చికెన్ మామిడికాయ అనుకున్నాం కాబట్టి దీంట్లో మీకు ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోండి. 3, 4, 6 పీసెస్ చాలు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనం వాడే ఒకటి 1/2 కిలో చికెనే కదా. మనం మామిడికాయ వేసేసామండి. కరివేపాకు వేసేద్దాం. వేసేసి కొంచెం వాటర్ పోద్దాము. ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్. దాన్ని ఒక 5 minutes కుక్ అవనిద్దాం. ఇదిగోండి ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడకాలి మామిడికాయ. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మనము కొత్తిమీర ఇంకా గరం మసాలా వేసుకుందాం. ఫస్ట్ గరం మసాలా వేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా సరిపోతుంది. గరం మసాలా పౌడర్, కొంచెం విలేజ్ స్టైల్లో వితౌట్ ఎనీ కత్తి. ఒక 5 minutes మనము ఉంచుదాము. దాని తర్వాత మన చికెన్ మామిడికాయ రెడీ అయిపోతుంది. మన చికెన్ మామిడికాయ కూర అయిపోయిందండి. గుమగుమలు ఆడేస్తుంది అసలు. మామిడికాయలు త్రూ అవుట్ ద ఇయర్ వీ విల్ నాట్ గెట్, సో మనము వీటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. పచ్చి మామిడికాయల్ని యూ కెన్ కట్ ఇంటూ పీసెస్ కట్ చేసుకొని జిప్ లాక్ వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 year వరకు పాడవు. నేను అలానే చేస్తాను. కర్రీ అయిపోయింది. ఇట్స్ డన్.